హాయ్ బ్యూటిఫుల్ స్వామి, మీరు వైజాగ్ లో ఉండి కూడా ఈ ఆకాశ గంగని చూడలేదని అంటే మీరు చాలా అన్లక్కీ అనే చెప్పుకోవాలి. మీ అందరికీ కూడా ఆకాశ గంగని దర్శింప చేయడానికి అయితే వీడియో తీస్తున్నానే నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఇదే మన విశాఖపట్నంలోని స్వయంభుగా వెలిసిన మాధవస్వామి పుణ్యక్షేత్రం. ఈ టెంపుల్ లోని మాధవస్వామి టెంపులే కాకుండా శివాలయం అలాగే వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంటుంది. మీకు ఇక్కడే ఆకాశ గంగ కూడా కనిపిస్తుంది అనమాట. దీనికి చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది. ఇదే ఆకాశ గంగ అన్నమాట. ఇక్కడే స్నానాలు ఆచరిస్తారు. పూర్వం మాధవస్వామి క్షేత్రంలో నేను నివసిస్తున్నాను, నాకు వాటర్ కి ఇబ్బంది అవుతుందంటే శివుడు గంగదారిని వదులుతారు అనమాట. ఇక్కడ అప్పటి నుంచి కంటిన్యూగా ఈ దారి అయితే వస్తూనే ఉంది. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ దారి ఎక్కడి నుంచి వస్తుందో స్టార్టింగ్ పాయింట్ కనుక్కుందామని కొండల్లోకి వెళ్లారు కానీ మళ్ళీ తిరిగి రాలేదు. కంటిన్యూగా దారి ప్రవహించడం తోటి ఈ ప్లేస్ కి మాధవధార అని పేరు పెట్టారనమాట. అలాగే ఈ క్షేత్రంలోని కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉంటది అనమాట. ఈ ఆలయంలో ఒక విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న వృక్షాలన్నీ కూడా దేవతలుగా పూజిస్తారు. మీరు కనుక నిష్ఠగా పూజ చేసి ఒక దీపం వెలిగిస్తే కనుక మీరు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు ఆ మాధవ స్వామి. పార్ట్ 2 వీడియోలో ఈ టెంపుల్ కి ఎలా రావాలో చూపిస్తాను. జై